మనకి ఈరోజు జరిగినటువంటి ఎండోన్మెంట్ ఆఫీసర్లో కొన్ని ప్రశ్నలు అనేటివి ఏ విధంగా ఇచ్చారు ఏంటి అనేటటువంటి అంశాలన్నీ కూడా చూద్దాం. క్వశ్చన్స్ అనేటివి ఏ విధంగా అడుగుతున్నారు ఏంటి అనేది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ టోటల్గా ఓవరాల్గా మనం క్వశ్చన్ పేపర్ను పరిశీలించినట్లయితే ప్రశ్నాపత్రం అనేది చాలా సులభంగా వచ్చిందనేసి చాలామంది చెప్తూ ఉన్నారు. మరి అయితే ఇక్కడ మనం ప్రధాన ప్రశ్నలు అనేవి ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. ముందుగా ఇక్కడ చూసినట్లయితే ప్రపంచ పర్యావరణ మరియు అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు ఎవరు అనేసి ప్రశ్న అనేది ఇవ్వడం జరిగింది. మరి దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 అనమాట, గ్రో హార్లెమ్ బ్రాంట్లాండ్. ఓకేనా, ఆప్షన్ 2 అనేది కరెక్టు. నెక్స్ట్ వాతావరణ కార్బన్ డైఆక్సైడ్ సంగ్రహించడం మరియు నిల్వ చేయు విధానాన్ని ఏమంటారు అనేసి ప్రశ్న అనేది ఇవ్వడం జరిగింది. మరి దీన్ని కార్బన్ సీక్వెస్ట్రేషన్ అనేసి అంటారు, కార్బన్ సీక్వెస్ట్రేషన్ అనేసి పిలవడం జరుగుతుంది. వాతావరణ కార్బన్ డైఆక్సైడ్ సంగ్రహించడం మరియు నిల్వ చేయు విధానాన్ని. నెక్స్ట్ వరదలకు కారణమగు మానవ కారకాలు ఏంటి? వరదలకు కారణమగు మానవ కారకాలు ఏంటి అనేసి ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఈ క్వశ్చన్లో ఆన్సర్ చూస్తే మేఘ విస్ఫోటనం అనేటటువంటిది. కాకపోతే ఇక్కడ ఇవన్నీ కూడా వరదలకు కారణాలే. కాకపోతే ఇక్కడ ఈ ప్రశ్న అనేటటువంటిది కొంచెం మళ్ళీ ఒకసారి చెక్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. దీన్ని రివ్యూ పెట్టేదానికి కూడా ఆప్షన్ అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అడిగిన క్వశ్చన్స్ అన్ని కూడా కరెక్ట్గానే ఉన్నాయి. ఈ క్వశ్చన్ అనేది ఖచ్చితంగా మీరు ఎవరైతే ఎండోన్మెంట్ ఆఫీసర్ ఎగ్జామ్ రాస్తున్నారో మీరు ఈ క్వశ్చన్కి ఖచ్చితంగా మీకు యాడ్ మార్క్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. నేను ఇప్పుడు చెప్తున్నాను, మీరు మళ్ళీ ఒకసారి కావాలంటే చెక్ చేసుకోండి. వరదలకు కారణమగు మానవ కారకాలను ఇచ్చారు. మరి అడవులు నిర్మూలించడం కావచ్చు, మేఘ విస్ఫోటనము, పెద్ద పరివాహక ప్రాంతము, ఈ 3 కూడా మానవ కారకాలు రిలేటెడ్గానే ఉంటాయి. బట్ ఇక్కడ అధిక వర్షపాతం అనేటటువంటిది న్యాచురల్గా జరిగేటటువంటిది. కాకపోతే ఇక్కడ ఇది దేనివల్ల జరుగుతుంది అనేది మనం పరిశీలించినట్లయితే మానవుడు అంటే ఇప్పుడు అడవులు అనేటివి ఎక్కువగా నరికివేయడం వల్ల కూడా ఏమవుతుంది, ఎక్కువగా వర్షాలు పడిపోయినాయి అనుకోండి కొన్ని ప్రాంతాలలో. ఉదాహరణకి మనకి కేరళ రాష్ట్రంలో వచ్చినటువంటి ఈ యొక్క రీసెంట్గా వచ్చినటువంటి వరదలు కూడా ఎక్కువగా అడవులు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా కొన్ని ఏరియాస్లో ఎక్కువ డ్యామేజ్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా వస్తాయి. బట్ ఈ క్వశ్చన్ అనేది ఒకసారి రివ్యూ ఉంటుంది ఖచ్చితంగా. ఈ క్వశ్చన్ అనేది నేను చెప్తున్నాను, మీరు క్లియర్గా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఆప్షన్ 3 అనేది ప్రస్తుతానికి ఆన్సర్ అనేది ఓకే. బట్ దీనికి కంప్లీట్గా యాడ్ మార్క్ అనేది అందరికీ రావాల్సి ఉంటుంది. ఎందుకంటే క్వశ్చన్ అడిగిన విధానం అనేది కొంచెం చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మ్యాథ్స్ గురించి అడిగారు. సరే, ఓకే, నెక్స్ట్ చూద్దాం. భారత సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి అందరికీ వెరీ ఈజీ. అందరికీ బాగా తెలిసినటువంటి వ్యక్తి అనమాట, మన తెలుగు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఎవరు? ఎన్వి రమణ అనమాట. భారత సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే జస్టిస్ ఎన్వి రమణ. నెక్స్ట్ శ్రీమతి ద్రౌపది ముర్ము గవర్నర్గా పనిచేసిన రాష్ట్రం ఏంటి అనేసి ప్రశ్నించారు. ప్రస్తుతం భారతదేశానికి రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి ద్రౌపది ముర్ము ఒడిశా రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. మరి అయితే ఆమె ప్రస్తుతం అంటే ఇక్కడ శ్రీమతి ద్రౌపది ముర్ము గవర్నర్గా పనిచేసినటువంటి రాష్ట్రం అని అడిగారు. ఓకేనా, ఆమెది ఏ రాష్ట్రం అని అడగలేదు, గవర్నర్గా పనిచేసినటువంటి రాష్ట్రం ఏది అంటే ఆప్షన్ 2 అనమాట, జార్ఖండ్. ఆమె ఏ రాష్ట్రానికి చెందినవారని ఒకవేళ ప్రశ్న అడిగితే ఒడిశా రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు. రాబోయేటటువంటి గ్రూప్ 4 ఎగ్జామ్స్ వాళ్ళు కొద్దిగా ఇలాంటి ప్రశ్నలు చూసుకోండి. నెక్స్ట్ స్వతంత్ర భారతదేశానికి 6వ రాష్ట్రపతి ఎవరు? స్వతంత్ర భారతదేశానికి 6వ రాష్ట్రపతి ఎవరు అనేసి ఇక్కడ ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రశ్నకి మనం సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 2 నీలం సంజీవ్ రెడ్డి. ఓకేనా, స్వతంత్ర భారతదేశానికి 6వ రాష్ట్రపతిగా ఎవరు పనిచేశారు అంటే నీలం సంజీవ్ రెడ్డి. నెక్స్ట్ వెరీ ఈజీ క్వశ్చన్, ఇక్కడ అప్డేటెడ్ క్వశ్చన్ చూడండి. ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుతం ఉన్న జిల్లాల సంఖ్య ఎంత అనేసి ప్రశ్న అనేది రావడం జరిగింది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. మొత్తం ఎన్ని? 13. ఇంతకుముందు అయితే మనకి 13 జిల్లాలు ఉండేవి, వాటికి మళ్ళీ అదనంగా 13 జిల్లాలు యాడ్ చేశారు. టోటల్గా 26 జిల్లాలు అనమాట. ఓకే, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఉండవల్లి గుహలు ఏ జిల్లాలో కలవు? ఉండవల్లి గుహలు ఏ జిల్లాలో ఉన్నాయనేసి ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇది గుంటూరు జిల్లాలో ఉన్నాయన్నమాట. ఉండవల్లి గుహలు అనేటటువంటివి గుంటూరు జిల్లాలో ఉన్నాయి. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ సిటీలో డిజిటల్ భారత వారోత్సవాలు 2022ను జూలై 4, 2022ను ప్రారంభించారు? ఇది కరెంట్ అఫైర్ జోన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ సిటీలో డిజిటల్ భారత వారోత్సవాలు 2022ను జూలై 4, 2022ను ప్రారంభించారు అంటే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, గాంధీనగర్. ఓకేనా, గాంధీనగర్ ఎక్కడ ఉంది? గుజరాత్లోనే ఉంది. ఓకేనా, ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2. చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఇలాంటి ప్రశ్నలు కూడా. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మ్యాథ్స్ ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, మనకి సైన్స్కి రిలేటెడ్ కంటెంట్ చూద్దాం. జాతీయ వృక్ష పరిశోధన సంస్థ NBRI ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అని ఇచ్చారు. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట, లక్నోలో ఉంది.
సో జాతీయ వృక్ష పరిశోధన సంస్థ, నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఓకే, సో ఎన్బిఆర్ఐ అనగా ఏంటి అంటే నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది లక్నోలో ఉంది. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. సో మినిమేటా వ్యాధికి కారణమైనటువంటి భారలోహం ఏంటి అని ఇచ్చారు. సో ఇది మీకు 10th క్లాస్లో పేజ్ నెంబర్ 222లో డూ యూ నో అనేటటువంటి బాక్స్ ఉంది. సో ఆ బాక్స్లో ఈ క్వశ్చన్ అనేది ఖచ్చితంగా ఉంది. సో అక్కడ ఉంది. సో యాజ్ బయాలజీ టీచర్గా నేను ఈ ప్రశ్న గురించి మీకు చెప్తున్నాను. సో మినిమేటా వ్యాధికి కారణమైనటువంటి భారలోహం ఏంటి అంటే మెర్క్యూరీ అనమాట. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది మనకు 10th క్లాస్లో ఎస్సీఆర్టీ పుస్తకంలో ఉంది. ఎస్సీఆర్టీ పుస్తకంలో ఉంది ఇది. ఓకేనా, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. అంటే చూడండి, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ నుంచి అంటే గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళైనా సరే ఎస్సీఆర్టీ కానీ ఎన్సీఆర్టీ కానీ సో స్టాండర్డ్ ఆఫ్ అకాడమిక్ బుక్స్ ఏ సబ్జెక్ట్ అయినా ఇప్పుడు మనకు వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా అకాడమిక్ బుక్స్ నుంచి వచ్చినటువంటివి. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. జంతు రాజ్యంలో అతిపెద్ద వర్గం ఏది? సో ఇది మనకి 9th క్లాస్లో జంతువుల వర్గీకరణ, సో క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేటటువంటి టాపిక్ ఉంది. మరి జంతు రాజ్యంలో అతిపెద్ద వర్గం ఏది అంటే ఆర్థ్రోపోడా. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట, ఆర్థ్రోపోడా. సో జంతు రాజ్యంలో ఈ యొక్క జీవుల యొక్క వర్గీకరణ అనేటటువంటి టాపిక్లో సో 9th క్లాస్లో ఈ యొక్క లెసన్ అయితే ఉంది. సో 9th క్లాస్లో బయాలజీ టెక్స్ట్ బుక్లో మనకి ఎస్సీఆర్టీ బుక్స్లో ఉందన్నమాట ఈ టాపిక్. సో అక్కడ నుంచి ఈ ప్రశ్న అనేది ఇవ్వడం జరిగింది. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఇక్కడ ఇవన్నీ కూడా కొంచెం మ్యాథమెటిక్స్ రిలేటెడ్, బట్ ఇక్కడ చూడండి నవరత్నాలకు సంబంధించి ప్రధానంగా వైఎస్ఆర్ రైతు భరోసా యోజన కింద అర్హుడైన ప్రతి రైతుకి 13,500 సంవత్సరానికి పొందుతున్నారు. సో దీనిలో పిఎం కిసాన్ గ్రాంట్ నుంచి వచ్చే మొత్తం ఎంత అనేసి ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రశ్నకి సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అన్నమాట. సో 6,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది పిఎం కిసాన్ నుంచి. సో ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, ఇలాంటి ప్రశ్నలు కూడా నవరత్నాలకు సంబంధించి మనం ఆల్రెడీ విద్యా సంక్షేమ పథకాల వీడియో అనేది చేయడం జరిగింది. సో ఎందుకంటే టెట్కి సంబంధించి గ్రూప్ 4కి సంబంధించి అందరికీ ఉపయోగపడుతుంది. అది మనకి వీడియోస్ ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్, ప్లాస్టిక్ నిర్వహణలో వినూత్న పద్ధతులను అనుసరించి స్వచ్ఛత దర్పణ అవార్డును ఏ రాష్ట్ర జిల్లా యంత్రాంగం గెలుచుకుంది అనేసి ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఆన్సర్ ఆప్షన్ 3 అనమాట, ఒడిస్సా రాష్ట్రం. సో ప్లాస్టిక్ నిర్వహణలో వినూత్న పద్ధతులను అనుసరించి స్వచ్ఛత దర్పణ అవార్డును ఏ రాష్ట్ర జిల్లా యంత్రాంగం గెలుచుకుంది అంటే ఒడిస్సా. నెక్స్ట్, ఏ మల్టీనేషనల్ బ్యాంకుకి నియోల్ క్వీన్ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించారు అంటే ఆప్షన్ 3 హెచ్ఎస్బిసి అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. సో నేపాల్ ప్రధానమంత్రిగా 3వసారి ఎన్నికైనది ఎవరు? సో నేపాల్ ప్రధానమంత్రిగా 3వసారి ఎన్నికైనది ఎవరు అనేది మనం చూస్తే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, షేర్ బహదూర్ దేబా. సో షేర్ బహదూర్ దేబా అన్నమాట. నెక్స్ట్, భారత నౌకాదళం ఇటీవల ఏ నగరంలో ఆపరేషనల్ డెమోన్స్ట్రేషన్ ప్రదర్శనను నిర్వహించింది? సో భారత నౌకాదళం ఇటీవల ఏ నగరంలో ఆపరేషనల్ డెమోన్స్ట్రేషన్ ప్రదర్శన నిర్వహించింది అంటే మన యొక్క వైజాగ్, సో విశాఖపట్నంలో నిర్వహించడం జరిగిందనమాట. సో వెరీ ఇంపార్టెంట్, మంచి క్వశ్చన్ ఇచ్చారు. నెక్స్ట్, కొన్ని యొక్క ఇంపార్టెంట్ డేస్ గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. శూన్య వివక్షత దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు అనేసి క్రిమినేషన్ డే అనేటటువంటిది, క్రిమినేషన్. అలాంటి ప్రశ్నలు కూడా ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే ఇక ఇంపార్టెంట్ డేస్కి సంబంధించి. నెక్స్ట్, ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా అధ్యాపకురాలు మరియు సంఘ సంస్కర్త ఎవరు? సో ఈమె గురించి నిన్న నేను తెలుగు క్లాసెస్లో బిట్స్ పెట్టడం జరిగింది. అందులో మనం సావిత్రిబాయి పులే గురించి నేను నిన్ననే క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది తెలుగు బిట్స్ ఫ్రేమ్ చేసినప్పుడు. ఇక్కడ ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా అధ్యాపకురాలు మరియు సంఘ సంస్కర్త ఎవరు అంటే సావిత్రిబాయి పులే. నేను సావిత్రిబాయిని అనేటటువంటి పాఠ్యభాగం ఉంది మనకి తెలుగులో. ఓకేనా, సో అంటే ఇక్కడ ఈ జోనర్ అంటే క్వశ్చన్ అనేది ఇది మనకి హిస్టరీ రిలేటెడ్గా ఉంటుంది. కొన్ని జోనర్లు సాంఘిక సంస్కరణలు ఇలా అంశాలు వచ్చినప్పుడు అక్కడ యాడ్ అవుతుంది. బట్ ఇక్కడ తెలుగులో కూడా మనకు ఉంది కాబట్టి సో చూడండి, ఇవన్నీ కూడా మనకి టెక్స్ట్ బుక్స్లో ఉండేటటువంటి ప్రశ్నలే. నెక్స్ట్, రాజమండ్రి సంఘ సంస్కరణ సంఘాన్ని స్థాపించిన వారు ఎవరు అనేసి ఇవ్వడం జరిగింది, ఆప్షన్ 2 అనమాట. సో ఎవరు సంఘ సంస్కరణ సంఘాన్ని స్థాపించింది? కందుకూరి వీరేశలింగం అనమాట. ఓకేనా. నెక్స్ట్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ ఎవరు? సో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు? సో ఈయనకు నా పేరే ఉంది. ఓకే, చూద్దాం. ఆన్సర్ ఏంటి అంటే ప్రొఫెసర్ ఎం జగదీష్ కుమార్. ఓకే, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే ప్రొఫెసర్ ఎం జగదీష్ కుమార్ అనమాట. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్ పౌరుల ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పేరు ఏంటి? సో ఆంధ్రప్రదేశ్లో మనకి ప్రజా ఫిర్యాదుల యొక్క పరిష్కారం కోసం ఒక వేదికను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ వేదిక ఏది అంటే స్పందన. ఓకేనా,
స్పందన అనేటటువంటి ది ఆన్సర్. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ప్రస్తుత హర్యానా గవర్నర్ ఎవరు? సో ప్రస్తుత హర్యానా గవర్నరు ఎవరు? సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, విద్యాసాగర్ రావు. ఓకే, ప్రస్తుత హర్యానా గవర్నర్ ఎవరు అంటే విద్యాసాగర్ రావు అనమాట. నెక్స్ట్, ఈ క్రింది గణాంకం మానవాభివృద్ధి సూచికలో పరిగణలోకి తీసుకొనబడదు అంటే దేనిని అంటే విద్య, తలసరి ఆదాయం, శిశు మరణాల రేటు ఇచ్చారు. మరి ఇక్కడ ఈ క్రింది గణాంకం మానవాభివృద్ధి సూచికలో పరిగణలోకి తీసుకొనబడదు ఏది అంటే ఆయు ప్రమాణం. సో ఈ యొక్క ఏజ్కి సంబంధించి కానీ లేదా వాళ్ళ యొక్క లైఫ్కి సంబంధించి కానీ దాన్ని తీసుకోరనమాట. సో ఆయు ప్రమాణం అనేటటువంటిది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూద్దాం ఫిజిక్స్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు. రాకెట్ ఈ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. సో ఏరు సూత్రం అంటే న్యూటన్ 3వ నియమం. ఓకే, న్యూటన్ 3వ నియమం. నెక్స్ట్, రెక్టిఫైర్ను క్రింది దానిని మార్చుటకు ఉపయోగిస్తారు. అంటే రెక్టిఫైర్ను ఎందుకు ఉపయోగిస్తారంటే ఏసీ కరెంటును డీసీ కరెంట్గా మార్చడానికి. అంటే ఇక్కడ ఏసీ అంటే ఏసీ ఇది ఫిజిక్స్ రిలేటెడ్ కాన్సెప్ట్ అనమాట. సో ఇక్కడ ఏసీ కరెంటును డీసీ కరెంటుగా మార్చడానికి అనేటటువంటిది ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట ఈ ప్రశ్నకి. నెక్స్ట్, తెలుగు రిలేటెడ్ ప్రశ్న. గబ్బిలం అనే ఖండకావ్యాన్ని రచించింది ఎవరు? సో గబ్బిలాన్ని రచించింది ఎవరు అంటే గుర్రం జాషువా. నవయుగ, కవి చక్రవర్తి, గబ్బిలం, ఫిరదౌసి, క్రీస్తు చరిత్ర ఇవన్నీ కూడా గుర్రం జాషువా యొక్క రచనలు. సో ఇది కూడా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో చాలా బాగా ఇచ్చారు ఈజీగానే. నెక్స్ట్, నీతి ఆయోగ్ సంస్థ ప్రారంభమైన సంవత్సరం ఏది అని ఇచ్చారు. సో నీతి ఆయోగ్ అనేటటువంటిది ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అంటే సో యాక్చువల్లీ నీతి ఆయోగ్ కన్నా ముందు మనకి ప్రణాళికలు ఉన్నాయి. సో నేను రీసెంట్గానే మనకి ఎకానమీ సార్ దగ్గర నుంచి కొన్ని బిట్స్ అయితే మీకు పెట్టించడం జరిగింది ప్రణాళికలకు సంబంధించి, గ్రూప్ 4 ప్రత్యేకంగా ఈరోజు. మరి అందులో ప్రధానంగా ఇక్కడ నీతి ఆయోగ్ అనేటటువంటిది సో అంటే ప్రణాళికలకు పేరు మార్చి నీతి ఆయోగ్గా మార్పు చేశారు. మరి అయితే అది ఎప్పుడు ప్రారంభమైంది అంటే జనవరి 1, 2015 మార్పు చెందడం జరిగింది. సో నీతి ఆయోగ్ సంస్థ ప్రారంభమైనటువంటి సంవత్సరం ఏది అనేసి ప్రశ్న అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, కృష్ణా మరియు గోదావరి నది చప్పరములు ఏ కాలానికి చెందినవి అనేసి ఇచ్చారు. చప్పరములు ఎప్పుడు ఏ కాలానికి చెందినవి అనేసి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట, మియోసిన్. నెక్స్ట్, కృష్ణా నది నీటి పరివాహక నమూనా ఏమిటి అనేసి ఇచ్చారు. సో కృష్ణా నది నీటి యొక్క పరివాహక నమూనా కాన్స్టిట్యూయెంట్ అనమాట. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, రాజ్మహల్ కొండలు ఎక్కడ ఉన్నాయి? సో రాజ్మహల్ కొండలు ఎక్కడున్నాయి అంటే సో మాల్వా పీఠభూమి. సో ఇక్కడ రాజ్మహల్ కొండలు మాల్వా పీఠభూమికి ఈశాన్య అంచున ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్, సోమేరిరి మరియు పాన్గాంగో సరస్సులు ఏర్పడినటువంటి ప్రక్రియ ఏమిటి అనేది ఇచ్చారు. సో మరి ఈ ప్రశ్న అనేటటువంటిది ఒకసారి చెక్ చేసుకోండి, దీనికి ఆన్సర్ అనేటటువంటిది. సో ఇది జాగ్రఫీ రిలేటెడ్. సో సోమరేరి మరియు పాన్గోంగో సరస్సులు ఏ చర్యల వల్ల ఏర్పడ్డాయి అంటే అవి హిమనీనాథ చర్యల వల్ల ఏర్పడ్డాయి. ఓకే, సో ఇది మనకి ఇక్కడ ఎండోర్మెంట్ ఆఫీసర్కి సంబంధించి ప్రధానంగా వచ్చినటువంటి ప్రశ్నలు. సో చాలా చక్కగా ఇచ్చారనమాట. ఓకేనా. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి రాబోయేటటువంటి ఎగ్జామ్లో గ్రూప్ 4కి సంబంధించి కావచ్చు లేదా మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి కావచ్చు సో ప్రశ్నలు ఏ విధంగా ఇస్తున్నారనేది మీకు ఒక అవగాహన కోసం ఈ వీడియో అనేది చేయడం జరిగింది. ఓకేనా. వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా మన యొక్క ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో థ్యాంక్ యూ సో మచ్.